ఏపీ డీజీపీపై ఈసీ బదిలీ వేటు వేసింది. విధుల నుంచి వెంటనే రిలీవ్ అవ్వాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. రేపు ఉదయం 11 గంటల్లోగా కొత్త డీజీ నియామక ప్రతిపాదనలు పంపాలని సూచించింది. ముగ్గురు డీజీ ర్యాంక్ పేర్లు పంపాలని తెలిపింది ఈసీ. ముగ్గురు డీజీ ర్యాంక్ పేర్లు పంపాలని చెప్పేసి ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. విధుల నుంచి వెంటనే రిలీవ్ అవ్వాలని కూడా ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం బ్రేకింగ్ పాయింట్ చూస్తున్నాం. ఏపీ డీజీపీపై ఈసీ బదిలీ వేటు వేసింది. విధుల నుంచి వెంటనే రిలీవ్ అవ్వాలని ఆదేశించింది. రేపు ఉదయం 11 గంటల్లోగా కొత్త డీజీ నియామక ప్రతిపాదనలు పంపాలని సూచించింది. ముగ్గురు డీజీ ర్యాంక్ పేర్లు పంపాలని తెలిపింది ఈసీ. ఏపీ డీజీపీపై ఈసీ బదిలీ వేటు వేసింది. విధుల నుంచి వెంటనే రిలీవ్ అవ్వాలని ఆదేశించింది. దీనికి సంబంధించి మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ రెడ్డికి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. చంద్రశేఖర్, ఉదయం 11 గంటల్లో కొత్త డీజీ నియామక ప్రతిపాదనలు కూడా పంపాలని ఈసీ సూచించింది. ఎవరు రేస్లో ఉన్నారు? ఇమీడియట్ గా రిలీవ్ అవ్వాలని ఆదేశాల వెనుక ఏంటి? అంటే చాలా కాలంగా డీజీపీని మార్చాలి, సిఎస్ ని మార్చాలన్న ప్రతిపాదనలు కావచ్చు, కంప్లైంట్లు కావచ్చు, పెద్ద ఎత్తున ప్రతిపక్ష పార్టీల వైపు నుంచి ఈసీకి కంప్లైంట్లు వెళ్ళాయి. ఎన్నికల ప్రక్రియ షెడ్యూల్ ప్రారంభం కాకముందు నుంచి కూడా ఈ తరహా ఫిర్యాదులు అనేవి పెద్ద ఎత్తున ఈసీకి ఫిర్యాదులు వెళ్లిన నేపథ్యంలో అనేక సందర్భాల్లో ఈ రకమైన కంప్లైంట్లు ఏపీ బీజేపీ అధ్యక్షులు పురంధేశ్వర్ కావచ్చు, టీడీపీ వైపు నుంచి కావచ్చు, అలాగే జనసేన వైపు నుంచి కావచ్చు, ప్రస్తుతం డీజీపీ ఇన్ఛార్జ్ గా కొనసాగుతున్న రాజేంద్రనాథ్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన మీద కంప్లైంట్లు వెళ్ళాయి. ఆయనతో పాటు సీఎస్ మీద కూడా కంప్లైంట్లు వెళ్లిన నేపథ్యంలో అన్ని రకాలుగా ఆలోచించిన మీద ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు వాటన్నిటిని పరిగణలోకి తీసుకున్న తర్వాత ఈసీ డీజీపీని బదిలీ వేటు వేస్తూ నిర్ణయం తీసుకుంది. కొద్దిసేపు క్రితం దీనికి సంబంధించిన ఉత్తర్వులు కూడా జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. వెంటనే విధుల నుంచి డీజీ రిలీవ్ కావాలి. ఆయన స్థానంలో వేరే అధికారులను నియమించే విధంగా, అంటే డీజీ ర్యాంక్ స్థాయి అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు సంబంధించి ముగ్గురు అధికారుల పేర్లను ప్రతిపాదించాలి. అది కూడా రేపు ఉదయం 11 గంటల్లోగా ఈ ప్రతిపాదనలు పంపాలని ఈసీ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి వస్తూ ఉంటే ఏపీలో జరుగుతున్న పరిణామాల పట్ల ఇప్పటికే పెద్ద ఎత్తున ఐఏఎస్లు, ఐపీఎస్లు కూడా బదిలీ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. దాదాపు 10 మందికి పైగా ఐఏఎస్లు కావచ్చు, ఐపీఎస్లు కావచ్చు బదిలీ అయిన పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఏకంగా పోలీస్ బాస్ గా ఉన్న డీజీపీ బదిలీ కావటం, బదిలీ వేటు వేయడం అనేది ఖచ్చితంగా ఇది కీలకమైన అంశంగానే కీలకమైన అంశంగానే దీన్ని చూడాల్సిన పరిస్థితి ఉంటుంది. క్షేత్రస్థాయిలో ఆ డీజీ ఆదేశాల మేరకు, డీజీ సూచనల మేరకు చాలా మంది పోలీస్ అధికారులు ప్రతిపక్ష పార్టీలను తొక్కివేసే ప్రయత్నం చేస్తున్నారు, అధికార పార్టీకి అండగా ఉండే ప్రయత్నం చేస్తున్నారు, సహకరిస్తున్నారు, అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు అనేది ప్రధానంగా ప్రతిపక్ష పార్టీల వైపు నుంచి డీజీపీ మీద వచ్చిన చేసిన ఫిర్యాదులు. సో ఈ నేపథ్యంలో చాలా కాలం నుంచి ఈ రకమైన ఫిర్యాదులు ఉన్నప్పటికీ ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో, ఇంకా గట్టిగా ఒక వారం రోజుల పాటు ఎన్నికల పోలింగ్ ఉండబోతున్న తరుణంలో డీజీపీ మీద బదిలీ వేటు వేయడం అనేది కొంత కీలకమైన అంశంగానే దీన్ని చూడాల్సి ఉంటుంది. దేవి, అంటే పిఎంఆర్ గత కొంతకాలంగా కూడా ఏపీ డీజీపీ మీద అనేక కంప్లైంట్స్ వెళ్ళాయి, అలాగే ప్రతిపక్ష నేతలు ఆరోపణలు చేశారు. ఒక రకంగా చెప్పాలంటే ఏపీ హైకోర్టు కూడా సీరియస్ అయిన సందర్భం. వీటన్నింటినీ బేస్ చేసుకుని ఈసీ ఈ నిర్ణయం తీసుకుంటుందా? ఖచ్చితంగా ఈ అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకుంది. అంటే ఇప్పటికే ఫస్ట్ విడతలో ఈసీ ఏపీ అధికారుల విషయంలో చర్యలు తీసుకున్న సందర్భంలో 6 ఐపీఎస్ మీద చర్యలు తీసుకుంది, అలాగే 3 ఐఏఎస్ల మీద చర్యలు తీసుకున్న పరిస్థితి కనిపించింది. ఆ తర్వాత ఒక ఐటీ స్థాయి అధికారి, అలాగే ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయుల మీద కూడా చర్యలు తీసుకున్న పరిస్థితి కనిపించింది. కానీ ఆ తర్వాత కూడా డీజీ విషయంలో ఎటువంటి మార్పు లేదు. ఇంతమంది మీద అధికారుల మీద చర్యలు తీసుకుంటున్నా ఇంకా అధికార పార్టీకి వైసీపీకి అనుకూలంగానే వ్యవహరిస్తున్నారు అనేది డీజీపీ మీద వచ్చిన అభియోగాలు. దీనికి సంబంధించి ఇంతమంది మీద బదిలీ వేటు వేసిన తర్వాత కూడా ఇంకా ఫీల్డ్ లెవెల్లో, క్షేత్రస్థాయిలో కొన్ని చోట్ల డీజీ ఆదేశాల మేరకు లేకపోతే డీజీ నిర్లక్ష్యంగా ఉండడం కారణంగా ఇంకా అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి, అధికార పార్టీకి అండగా ఉంటున్నారన్న అభియోగాలు పెద్ద ఎత్తున వచ్చిన నేపథ్యంలో సో చివరి వరకు డీజీ విషయంలో వేచి చూసిన పరిస్థితి ఈసీ వైపు నుంచి కనిపించింది. సో ఇప్పటికీ ఫిర్యాదుల పరంపర అనేది ఆగకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా బదిలీ వేటు వేస్తూ నిర్ణయం తీసుకున్నట్లుగా ఈసీ వైపు నుంచి ఉత్తర్వులు జారీ అయినట్లుగా మనం భావించాల్సి ఉంటుంది. దేవి, అంటే పిఎంఆర్ అంటే 3 డీజీ స్థాయి అధికారుల పేర్లు పంపాలనుంది. ఎవరుండే అవకాశాలు ఉన్నాయి? అంటే దీనికి సంబంధించిన ఎవరైతే ఈ
సీనియారిటీ లిస్ట్ లో ఎవరైతే ఉంటారో వాళ్ళ పేర్లను ప్రధానంగా పంపించే అవకాశాలు కనిపిస్తుంది. వీటిలో ద్వారకా తిరుమలరావు పేరు ప్రధానంగా ఆయన డీజీపీగా నియమించే అవకాశం కనిపిస్తుంది అనేది చాలా కాలంగా జరుగుతున్న చర్చగా కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ద్వారకా తిరుమలరావు అవుతారా లేకపోతే వేరే వాళ్ళ పేర్లు ఏమన్నా ప్రతిపాదనలోకి తీసుకుంటారా అనేది వేచి చూడాల్సి ఉన్న పరిస్థితి ఉన్నప్పటికీ ఇప్పటి వరకు వస్తున్న సమాచారం మేరకు ద్వారకా తిరుమలరావు డీజీ అయ్యే అవకాశాలు ఉన్నట్లుగా మనం భావించవచ్చు దేవి. అలాగే కొంతవరకు ప్రతిపక్షాల కంప్లైంట్స్ ఏమైనా వర్కౌట్ అయి ఉండొచ్చా? ఏపీ అసెంబ్లీ అండ్ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో లా అండ్ ఆర్డర్కి సంబంధించి అలాగే రూల్ ఆఫ్ లాకి సంబంధించి ఏపీ పోలీసులు కొంత వయలేషన్లో ఉన్నారని గత కొంతకాలంగా కూడా ప్రతిపక్ష పార్టీలు కంప్లైంట్ చేస్తున్న సందర్భం. ఖచ్చితంగా ప్రతిపక్షాలు చేస్తున్న అంశాలను ప్రతిపక్షాలు చేస్తున్న ఫిర్యాదులను పరిగణలోకి తీసుకున్నట్లుగానే కనిపిస్తుంది. ఈసీ పరిగణలోకి తీసుకున్నట్టుగానే కనిపిస్తుంది. ఇప్పుడు కాదు, దాదాపు ఎన్నికల షెడ్యూల్ ప్రారంభానికంటే ముందుగా ఈ ఫిర్యాదుల పరంపర అనేది కొనసాగింది. ఎన్నికల షెడ్యూల్ తర్వాత నుంచి డీజీపీతో సహా ఇతర సీనియర్ అధికారులు ఎవరైతే ఉన్నారో సిఎస్ అంటే అడ్మిన్ బాస్ సిఎస్ మీద కూడా పెద్ద ఎత్తున కంప్లైంట్లు చేసిన పరిస్థితి. పెన్షన్ల విషయంలో కూడా సిఎస్ నిర్లక్ష్యంగా వ్యవహరించారు, అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించారన్న ఆరోపణలు కూడా పెద్ద ఎత్తున అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనేది ప్రతిపక్ష పార్టీల వైపు నుంచి వచ్చిన ఫిర్యాదు. సో ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు చేసిన ఆల్ రైట్ చంద్రశేఖర్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్స్. ముగ్గురు డీజీ ర్యాంక్ పేర్లు పంపాలి, రేపు 11 లోపని ఈసీ కూడా సూచన చేసింది. ఇటు అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఏపీ పోలీసు వ్యవస్థలో కొంతవరకు కూడా ఒక కుదుపుగా భావించవచ్చు. ఏపీ డీజీపీపై ఈసీ బదిలీ వేటు వేసింది. డీజీపీని 11 గంటలకల్లా రిలీవ్ కావాలంటూ కూడా ఈసీ ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించి కూడా ముగ్గురు డీజీ స్థాయి అధికారుల పేర్లను కూడా పంపాలి అని చెప్పేసి కూడా నియామక ప్రతిపాదనలు పంపాలని కూడా ఆదేశాలు జారీ చేసింది.